సెక్రటేరియట్ భవనంలో కొన్ని బ్లాకులు, అలాగే అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ తర్వాత మన తర్వాత వాళ్ళు నిర్వర్తించుకోవడానికి మాత్రమే హక్కులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం విదేశించిన మార్గం ఏంటంటే ఇది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అండి. సో ఇది ప్రభుత్వ పరంగా అన్న దగ్గర హక్కు అన్నది చూసుకున్నా సరే ఈ మూడే. అదే విధంగా ప్రభుత్వం కూడా ఈ మూడు నిర్మించిన తర్వాత ఇందాక వంశీ గారు చెప్పినట్టు ఒక విట్ వచ్చింది. ఎయిమ్స్ ఏమో అనంతపూర్ కాదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. తర్వాత ఇలాంటి 2-3 కళాశాలలు, ఎందుకంటే నవనగరాల కాన్సెప్ట్ లో వాళ్ళు చెప్పింది అప్పుడు ఏంటంటే ఒకటి ఎడ్యుకేషనల్ క్లస్టర్, ఒకటి హోటల్ హబ్, ఇంకోటి ఏమో పర్యాటక రంగం, ఒకటి ఏమో స్పోర్ట్స్ జోన్, ఇలాంటివన్నీ దగ్గర ఆ 34,000 20,000 ఎకరాల్లోనే కేటాయించబడిన స్థలాలు ఎంతంత అన్నది ఎకరాలతో సైతం స్టాటిస్టిక్స్ ఉన్నాయి. బట్ ఇది కాకుండా వినూత్నమైన పందాలు వినూత్నంగా చేద్దాం అన్న దగ్గర ప్రతిసారి ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్న దగ్గర ఆక్షేపణలు ఎక్కడి నుంచి రాకుండా ఎందుకు ఉంటాయి? ఎందుకంటే ఆర్థిక పరిపుష్టి, మీరు ఇందాక విభజన అప్పుడు చెప్పారు, మనకి దగ్గర వడ్డీ అసలు కలిపి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం వద్దన్న బలవంతం విభజించిన ఆనాటి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు సార్, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం అనుకుంటా కదా. బీజేపీ కాంగ్రెస్ ముందు బీజేపీ అంటున్నారు, మీరు బీజేపీ అంటే పడదేమో మీకు. అప్పుడుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, బీజేపీ కాదు కదా. అంటే యూపీఏ గవర్నమెంట్ ఎడగొట్టింది, సహాయ సహకారాలు అందించింది మా వెంకయ్యనాయుడు గారు. చెప్పండి ఓ రోజు, మనకి నోట్లో ఆవిడికి నాలుగు లేదు కదా, ఒక వెంకయ్యనాయుడు గారే మాట్లాడారు కదా, ఏమేమి వస్తాం 10 ఏళ్ళు చూసుకుంటాం అని. 10 ఏళ్ళు మన గడ్డి మనకి పెడుతున్నారు. మీరు గమనించుకోండి అవన్నీ. నేను ఇప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాలు చూసే వస్తున్నాను ఇక్కడ మీద డిబేట్ కి. అక్కడ ఏం జరుగుతుందో నేను ప్రతిదీ పరిశీలించే విశ్లేషిస్తాను. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇవాళ ఒక విషయం చెప్తాను. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంలో లేదా కూటమిలను పేరు పెట్టండి, మన రాష్ట్రానికి రావాల్సినవి విభజన హామీలు ఈ రోజు కూడా సక్రమంగా వచ్చిన చెప్పండి ఒకటి. ఏమనంటే అద్దె భవనాలు, మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మనకి ఇక్కడ 17 మెడికల్ కాలేజీలకు గాను ఒక 139 కోట్ల గ్రాంట్ కూడా ఇచ్చింది మెడికల్ కాలేజీకి గాను. ఇప్పుడు అలాగే సమాధానం చెప్పండి. ఎందుకు ఫెయిల్ అయ్యారంటారు ముఖ్యమంత్రులు ఎందుకు ఫెయిల్ అయ్యారంటారు? ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డే గతంలో మీరు చంద్రబాబు గారి గవర్నమెంట్ 14 నుంచి 19 దాకా తీసుకుందాం. కేంద్రం నుంచి మనకేం రాబడినప్పుడే కదా ధరం పోరాట దీక్షలు చేశారు. చెప్పినవి ఏవి? ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అన్నారు, ఎందుకు ప్రత్యేక హోదా అన్నారు, దాని బదులు ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు, దాని బదులు స్పెషల్ పర్పస్ వెహికల్ ఇస్తారు. వాళ్ళు బూమరాంగ్ చేస్తుంటే మనం ఏం చేయాలండి? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ నేను కూర్చుని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేసుకోవడంకో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేసుకోవడంకో పరిమితం అవ్వాలా? ఇదే కుమారస్వామి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేటగిరికల్ చెప్పాడు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి నిలువరించాడు మమ్మల్ని, కేంద్రంలో దీన్ని ఏమి చేయనివ్వకుండా ఉన్నారని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లి ఆర్థిక పనులు పెడుతుంటే ఎవరిని బ్లేమ్ చేయాలా? చేస్తున్నవాడు వాడని తెలిసిన తర్వాత కూడా మనం ఇంకా ఆల చుట్టూ అడుగులు మడుగులు ఎత్తుకుంటూ తిరిగితే 15,000 కోట్లు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ గారి సభలో 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నాకైతే బడ్జెట్లు చెప్పానంటే గ్రాంట్ రూపంలో కానీ కేవలం ఏషియన్ మార్కంటైల్ బ్యాంకు అండ్ ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రుణ సాయానికి పూచికత్తు వహించారు. ఇది చెప్పమంటే చెప్పట్లే ఎవరు. ఎక్కడ వచ్చింది 15,000 కోట్ల గ్రాంట్? చంద్రబాబు గారికి కూడా ఈ రోజు కూడా 2,57,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కూడా ₹1 నిస్సాయ స్థితిలోనే రాష్ట్రం ముందుకెళ్తుంది. మీరు గమనించుకోండి కావాలంటే. సో ప్రసాద్ గారు ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు చివరిగా సమయం అవుతుంది, అందరి దగ్గరికి కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత అనేది ఉందంటారా? మీరు స్ట్రైట్ గా చెప్పండి సార్. ఒక మాట చెప్తాను, ఇవాళ మీరు నేను క్యాలిక్యులేట్ చేస్తే ప్రజా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే వాడికి ఇవాళ అన్నం లేదనుకోండి, ప్రజా వ్యతిరేకత. మీకు పిఠాపురం నియోజకవర్గం ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళని అణగారిన వర్గాలకి స్కూల్కి వెళ్తే ఆ మాస్టర్ గారు ఏమన్నా మాట్లాడుతున్నారో ఆ పిల్లలు ఇవాళ నిరసన తెలియజేస్తూ స్కూల్కి వెళ్ళమంటున్నారు. ప్రభుత్వం నుంచి కదలికేది ఇవన్నీ గమనించండి మీరు. సో ఇట్లాంటివి నేను అంటుంది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్న సమస్యలు 15వ తారీఖు డిసెంబర్ 15 నుంచి సీజన్ స్టార్ట్ అవుతుందంటే సీజన్ స్టార్ట్ అవడానికి మార్కెట్కి చేయడానికి వాడి దగ్గర వనరే లేదు కదా. అరటి చెట్లు పడిపోయి కుదేలే ఉన్న దగ్గర పంట బీమాతో కానీ ఏదో విధంగా పరిరక్షించే దగ్గర ఉన్నకాటి గెల్ల కొట్టిన దగ్గర కనీస మద్దతు ధర కూడా రానప్పుడు ఏం చేయాలా? మద్దతు ధర లేనప్పుడు మార్కెట్ త్రూగా గత ప్రభుత్వం నిర్వర్తించిన కార్యక్రమంలో రైతు గొలుకులు ఇచ్చి మీరు ఏ రైతులైనా తీసుకోండి, పొగాకు రైతులు కానీ లేదంటే ఈ ఉల్లి రైతులకు కానీ లేకపోతే మామిడికాయ రైతులు. కుమారస్వామి గారు ఒక్కరు ఉన్నారు, లింగలింగం అని అక్కడ 21 మంది మనం గెలిచి వెళ్ళాం, 4 మంత్రులు ఉన్నారు. ఏం సాధించుకోగలిగాం సార్? ₹1 ఎక్స్ట్రా ₹2 మామిడికాయల రైతులకి ఏమైనా తెచ్చుకోగలిగామా? కుమారస్వామి గారు ఏమి కాకుండా ₹4 తెచ్చుకున్నారు ఆయన. ఇదేనా మనం వాళ్ళకి ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంలో మనం చేస్తున్నది? రైతు సమస్యల పట్ల ఈ రోజు కూడా తక్షణ సాయం ఇంత తీవ్ర తుఫాన్ వచ్చిన తర్వాత కూడా ₹1 ఇవ్వకపోతే ఏం చేయాలి సార్? 2 తుఫాన్లు ఒకదాని తర్వాత మనకి. ప్రసాద్ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ వంశీ గారు మాట్లాడతారు. వంశీ గారు ప్రసాద్ గారు మాట్లాడిన మాటలతో ఏకీభవిస్తారా? ఎలా ఏకీపిస్తాం సార్? ఆయన వైఎస్ఆర్